సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ ఆ సంగీతం నీ తోడై సాగదెగువమ్మ నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి ఓ ఓ, నాకు తెలుసు మీ ఫీలింగ్ ఏందో ఓర్ నీ బాబరడై అంతే కదా. ఓకే ఓకే కూల్ కూల్ ఆపేసా. ఊరికినే ఎపిసోడ్ చూస్తే అలా చక్కగా నవ్వులతో పువ్వులతో చాలా సరదాగా ఉంది. అండ్ బిగ్ బాస్ దృష్టిలో తనుజ ఆల్వేస్ అతిలోక సుందరి చూపించారు మనకు పోస్టర్. కానీ మన దృష్టిలో కొన్నిసార్లు అతిలోక సుందరి, కొన్నిసార్లు తింగరబొచ్చే అన్నట్టు కూడా ఉంటుంది. రెండు రకాలుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి మీరు ఎపిసోడ్లో గమనిస్తే సంజనక్క నేను సారీ చెప్పిన ఆమెకి మీ అందరి ముందు నేను మాటలు జారినా కాబట్టి సారీ చెప్పినా అని ఒప్పుకుంది. కాబట్టి ఆమె సారీ చెప్పినట్టే. ఆమె సారీ చెప్పలేదు, జస్ట్ నాగార్జున గారి డెకరం ఖరాబ్ అయిపోయింది, డెకరేషన్ పాడైపోయింది, దానికి మాత్రం సారీ చెప్పినా అని ఆ సిచ్యువేషన్లో అట్లా అనిపించినా మనకైతే సంజన గారు కన్ఫ్యూజ్ చేసారు. మీరు వినండి, సంజనక్క సారీ చెప్పింది రీతికి, అండ్ సంజనక్క సారీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మరి సంజనక్కతోటి అంత బలిమీటికి బతిలాడి రిక్వెస్ట్ చేసి గంత ప్లీజ్ ఏంటది పాట అది కొత్తలేదు, అదొకటి ఉంటుంది చూడు ఇన్స్టాగ్రామ్లో ఆయన పాటలు మేక్ చేస్తూ ఉంటాడు బిగ్ బాస్ మీద. ప్లీజ్ సంజన 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 సారీ చెప్పు సంజన అని చెప్పి సారీ చెప్పించిందా లేదా? చెప్పించారు కదా. మరి రీతు దగ్గర నుంచి కూడా ఒక సారీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒక బూతు మాట అన్నది అంటే ఆ బూతు మాట ఏందని అడగాలి కదా. సార్ ఏమన్నావు రీతు, ఆ బూతు మాట ఏంటి అని అడగాలి కదా, బాధ్యతే కదా. ఆ బూతు మాట ఏంటి, అసలు ఏమన్నావు, ఎక్కడనో చెప్పు అని చెప్పి అడిగి నువ్వు చెప్పిన మాట తప్పు కదా అని అడగాలనా కదా. అంటే ఈమె మాట్లాడితేనే బూతు, ఆమె మాట్లాడితే నీదే అయిపోద్దా? కాదు కదా. మరి ఆమె అన్నదానికి ఈమె బాధపడ్డదానికి అడిగి సమాధానం చెప్పించి సారీ చెప్పేయాలా లేదా? ఇది బాధ్యత కాదా? మరి అది మిస్టేకేనా? అంటే ఒకరు తప్పు చేస్తే ఒక రకంగా, ఇంకొకరు తప్పు చేస్తే ఇంకొక రకంగా ఉంటుందా? ఇప్పుడు కళ్యాణ్ బూతుల గురించి కూడా గట్టిగా డీప్గా క్వశ్చన్ చేయాలని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. మరి అడగాలనా వద్దా? ఇప్పుడు ఖచ్చితంగా కళ్యాణ్ నువ్వు బూతులు మాట్లాడడం చాలా తప్పు, దీనికి పనిష్మెంట్ ఉంటుందని చిన్నదో పెద్ద చోట మోట ఇంత ఏది మన తనుజాన చూడు చిన్న అబద్ధాలు చుచ్చు అబద్ధాలు ఆడతా అని చెప్పింది కదా క్యూట్గా. మరి అట్లాంటి చిన్న పనిష్మెంట్ ఏదైనా ఇవ్వచ్చు కదా సార్, మేము సాటిస్ఫై అవుతాం. అంటే ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు. ఇప్పుడు డెమాన్ పవన్ తప్పు చేస్తే ఒక రకంగా, సంజన తప్పు చేస్తే ఒక రకంగా, ఇదే తప్పుల్ని ఆపోజిట్ వాళ్ళు చేస్తే ఇంకో రకంగానా? ఏం సార్ ఇది? ఎక్కడ న్యాయం అధ్యక్ష ఇది? ఒకరికి కంచాలలో పెట్టి ఇంకొకరికి నేల మీద పెడతా అంటే ఎట్లా చెప్పండి? ఆకులలో పెట్టడం ఏంటి? టెల్ మీ, చెప్పండి సార్. అందరికి ఒకటే రకంగా ఉండాలి. ఇంటికి వచ్చిన అతిథులందరినీ కొందరికి సిల్వర్ ప్లేట్లు ఇచ్చి కొందరికి స్టీల్ ప్లేట్లు ఇస్తా అంటే ఎట్లా? అందరికి ఒకటే రకం ప్లేట్లు ఇస్తే ఇవ్వాలి, అవునా కదా? నాకు ఇది నచ్చలేదు. ఇప్పుడు సంజనక్కనే అన్ని మాటలని అంత సారి చెప్పించి గుంజి నువ్వు బూత్ మాట్లాడి నువ్వు తప్పు మాట్లాడిన అన్నప్పుడు అదే క్యారెక్టర్ అసాసినేషన్ కైండ్ ఆఫ్ వర్డ్, అదే మన ఏంటి పతివ్రత శిరోమణి వచ్చారయ్యా పతివ్రత శిరోమణులు అనే డైలాగ్కి మరి సారీ చెప్పించాలి కదా సార్. అంటే అప్పుడో సెకండ్ వీక్లో జరిగిపోయింది, ఇప్పుడు ఎందుకు అని అంటారా? ఏమో మరి ఇప్పటికీ ఆమె బాధపడుతుంది కదా, ఆమె కన్ఫెస్ చేసింది కదా, ఆమె చెప్పింది కదా నాకు ఇట్లా బాధ అవుతుంది, నాకు నొప్పి అవుతుంది, అట్లా నాకు ఆమె అన్నది బూత్ మాట అన్నది, ఆమె ఇంతవరకు సారీ చెప్పలేదు అని చెప్తుంటే మరి ఇట్లా ఎందుకు ఇడిచిపెట్టడం? ఇట్లా బయటకు రావాలి కదా, ఎందుకు అని అడగాలి కదా. దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఐ వాంట్ టు ఆన్సర్. ఐ వాంట్ ఆన్సర్. సరే, ఎపిసోడ్ ఎట్లా అనిపించింది? ఎపిసోడ్ సరదాగా మంచిగా ఉందబ్బా. అండ్ ఆ పోస్టర్లు కూడా అందరికీ రాలేవబ్బా, అందరికీ పోస్టర్లు వచ్చుండొచ్చేమో కానీ మనకు చూపించలేదేమో, ఎడిటింగ్లో పోయినట్టున్నాయి. కానీ బాగానే ఉంది, నీట్గా సరదాగా ఆడుతూ పాడుతూ. అండ్ దివ్యానికి ఎలిమినేషన్ వావ్, ఆల్రెడీ మెంటల్లీ ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఈ వారం ఫిజికల్లీ కొంచెం డ్యామేజ్ అయి ఉంది కాబట్టి మెంటల్లీ ఫిజికల్లీ ఐఎమ్ రెడీ టు గో అన్నట్టుగా ఉంది. కాబట్టి షీఈ్ అంటే తను తెలుసు కదా, ఆల్రెడీ ఒకసారి ఎలిమినేషన్ రౌండ్కి పోయినప్పుడు ఎలిమినేట్ అయిపోయింది కదా. అదే పవర్ అస్త్రాలను 3వ పవర్ వాడడం వల్ల ఆగిపోయిందంటే తెలుసు కదా. ఇమాన్యుల్ 3వ పవర్ని యూజ్ చేయడం వల్ల, శివుడు 3వ కన్ను రేంజ్లో ఇమాన్యుల్ 3వ పవర్ని యూజ్ చేయడం వల్ల సేవ్ అయిపోయింది. కాబట్టి ఆమెకి ఏర్పాటే, నేను పోతానా ఇది పరిపాటే అనుకున్నది. అట్లా పోవడం అనేది కామను. వీడి దాకా వచ్చినాం, సంబరమే, ఓకే హ్యాపీ. అందరికీ అని తెలుసబ్బా. మనం ఇగో చూడు ఎట్లుంటుందో తెలుసా. నిన్న సంజనక్క రీతు పంచాయతీలో ఓయ్ అమ్మ అసలు ఎట్లా తెలుసా, ఫ్లాష్ మ్యాన్లో ఒక్కొక్కరు ఓయమ్మ ఫ్లాష్ మ్యాన్ మామూలు కాదు, అందరూ తిట్టుడు. హైలైట్ ఏంటంటే నేను ఒక్కనే బ్యాలెన్స్డ్గా ఇటు రీతు అటు సంజన ఇద్దరు తప్పుల్ని చెప్పినట్టున్నా, అందుకే నన్ను ఇద్దరు తిట్టిరు. ఇద్దరు సైడ్ వాళ్ళు తిడతారు వర్రే
ఏయ్, ఈ సీజన్కే నువ్వు తనుజాకి ఫ్యాను, ఈ సీజన్కే నువ్వు సంజనాకి ఫ్యాను, ఈ సీజన్కే నువ్వు రీతుకు సపోర్టర్, ఈ సీజన్కే నువ్వు కళ్యాణ్కి సపోర్టర్, ఏ సీజన్ అయినా నువ్వు నా దగ్గరికి రావాల్సిందే, ఈ కంటెస్టెంట్లు వస్తుంటారు పోతుంటారు, ఇక్కడ సీనుగాడు శాశ్వతం. అంతే కదా మరే. మీరు కొంతమంది అక్కలు చెల్లెళ్ళు నేను ఎంత అంటే ఇగో ఇన్స్టాగ్రామ్లో నేను మ్యాక్సిమం రిప్లైలు ఇవ్వడానికి ట్రై చేస్తా. సో ఇన్స్టాగ్రామ్లో నాకు మీ ఒపీనియన్ చాలామంది షేర్ చేసుకుంటూ ఉంటారు, నేను రిప్లైలు కూడా ఇస్తుంటా. అందులో కొంతమందికి నేను ఎంతో ప్రేమగా వాళ్ళు తమ్ముడు అన్న అని పిలుస్తుంటే నేను అంతే ప్రేమగా అక్క వాళ్ళ చెల్లె అని కూడా మంచిగా మాట్లాడతా. కొంతమంది సడన్గా ఒక సీజన్లో ఒక కంటెస్టెంట్ కోసం నందిడితరింది ఇష్టమున్న బూతులు ఇష్టమున్నట్టుగా ఇష్టమున్న మాటలు అండ్ పొగరు మాటలు నువ్వేంద్ర బొచ్చుగా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అర్రే నాకు సర్రమని గాలింది ఇవ్వాలి చాలామంది మెసేజ్ చూస్తుంటే ఏమో వీళ్ళకారు నేను రిప్లైలు ఇస్తాను చల్ ఎక్క అమ్మ ఈ సీజన్కి వాళ్ళు తర్వాత నువ్వు ఏంది ఇది తొక్కలోది. అందుకే నాకు రిప్లైలు ఇవ్వబుద్ధి కావట్లేదు ఇవాళ. నేను డిసైడ్ అయిపోయాను ఇక ఈ సీజన్ అయిపోయేంత వరకు అయితే ఎవ్వరు రిప్లైలు కూడా ఇవ్వ. అండ్ ఈ మాట చెప్తే నేను ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఈ మాట చెప్తే బ్రాడ్కాస్ట్ ఛానల్లో చాలా ముచ్చట పెడతా, అడిగి రారి కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతా. ఆ ముచ్చటే చెప్తే నాకు కొంతమంది ఈ ముచ్చట అరే నేను రిప్లైలు ఇస్తుంటా ఇట్లా నాకు అయినంత వరకు రిప్లైలు ఇస్తుంటా ఇట్లా రిటర్న్లో మాట్లాడి ఇష్టం ఉన్నట్టుగా అంటే మంచిగా ఒపీనియన్ పెట్టచ్చు, కానీ పొగరు మాటలు మాట్లాడితే రుబాబ్సే ఏదో నేను బాకీ ఉన్నట్టుగా మాట్లాడితే కోపం రాదు. అట్లా పెడుతుర్రు అని అంటే ఇదంతా కాంటెక్స్ట్ అంతా వదిలేసారు. అదేది మనకు జల్సా సినిమాలో సునీల్ అన్నని ధర్మారావు సుబ్రహ్మణ్యం గారు ఉన్న మ్యాటర్ అంతా వదిలేసి పనికిరాని మాటల్ని పట్టించుకుంటూ వెళ్ళారే గోట్లే ఆటారా గోట్లే ఆట ఒకటి ఉంటుంది చూడు. ఆ టైప్లో కాంటెక్స్ట్ అంతా వదిలేసి నువ్వు నాకు రిప్లై ఇవ్వలేదు కానీ కొంతమంది మెసేజ్లు పెడతారు. వేరే వేల కొద్ది మెసేజ్లు వస్తాయి తెలుసా, వేల కొద్ది మెసేజ్లు వస్తాయి. అందులో దొరికినప్పుడు శనివారం ఆదివారం రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేసుకోవాలి, అది అట్లా ఉంటుంది. సీజన్ అయిపోతే మెసేజ్లు కూడా రావులేదు, అప్పుడు కూడా వస్తూ ఉంటాయి. కానీ మనకు ఇంకో ఛానల్ ఉంది పనికొచ్చే ముచ్చటని, అక్కడ వస్తాయి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. పాతలు లైక్ కొట్టరు, కొత్తలు మీకు నచ్చిన లైక్ కొట్టే ప్రయత్నించండి. మనం కంటిన్యూ చేద్దాం. ఎపిసోడ్ రివ్యూ సోడు ఉంది అంతే. ఒక సోడు అంటే తెలుసా మీకు? సోడు అంటే తెలుసా? తెలియదు కావచ్చు, బియ్యం కలవడానికి వాడతారు. రైట్, ఓకే. సండే ఓపెనింగ్ మనకి గిర్ర 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 గింగిర్రా ఇవే గర్ర 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 ఆ పాట భలే ఉందబ్బా నిజంగా. అది మన రోహన్ మన శ్రీకాంత్ గారి కొడుకుది. ఆ పాట భలే ఉంది, వెరీ నైస్ సాంగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ మూవీ. రైట్, నెక్స్ట్ మనకి వందన గారు వచ్చారు హైదరాబాద్ నుంచి. వందన గారు మన నమస్కారం, ఎలా ఉన్నారు? ఓకే, హలో, నమస్తే, ఆదాబ్, సత్ శ్రీ అకాల్. విజయవాడలో ఉన్న బాబీ గారి సర్దార్జీ మిత్రులందరికీ సత్ శ్రీ అకాల్. రైట్, ఆడియన్స్ హాయ్. సార్ డ్రెస్ ఖతర్నాక్ ఉంది ఇవాళ, నేను అసలు మంచిగా లేదు ఇలా ఖతర్నాక్ ఉంది. సూపర్, బాగా నచ్చింది నాకు. నేను కూడా వేసుకుందాం అక్కడ కోటు. అంటే యాక్చువల్లీ నేను కూడా ఇలా బాగున్నానా, షేవ్ చేసిన. ఓకే, నువ్వు నీకున్నాయి మీసాలు పెద్ద షేవింగ్. ఓకే, ఊరికే. సరే, వందన గారు వచ్చారు హైదరాబాద్ నుంచి. సార్ వెరీ హ్యాపీ సార్, నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ కళ్యాణ్ సార్. మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడింది. హైదరాబాద్ అంతా ఇంగ్లీష్లో మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు అనుకుంటా. హైదరాబాద్లో అంతా ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు. నేను కూడా హైదరాబాద్లో ఉంటా, ఇంగ్లీషే మాట్లాడతాం మేమంతా. హ్యాపీ సార్, వెరీ నైస్ సార్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కళ్యాణ్. ఓకే టెల్ మీ, కామనర్గా వచ్చి ఇక్కడ ఒక తెలుగు మాధవ్ ఇంత దూరం రావడం గ్రేట్ సార్, గ్రేట్, వెరీ వెరీ పర్ఫార్మింగ్ వెల్ సార్. సంతోషం అక్క, వందనాలకు. నెక్స్ట్ కామనర్ నుంచి ఇంత దూరం రావడం. నెక్స్ట్ ఇంకొకరు హారికా కృష్ణ గారు, పేరు భలే ఉంది. హారికా కృష్ణ గారు విజయనగరం నుంచి వచ్చారు. మరి ఆవిడకి సార్ నేను చిన్నప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ చూసిన సెలబ్రిటీ నాగేశ్వరరావు గారు సార్. అనగానే నాగార్జున సార్ ఎంత బాగా మాట్లాడి నాకు భలే అనిపించింది. అది ఇక నేను కూడా అమ్మ నా లైఫ్లో ఫస్ట్ చూసిన సెలబ్రిటీ నాగేశ్వరరావు గారే. బా, సొంత నాన్న మరి ఆయనే సెలబ్రిటీ, ఆయనే ఫస్ట్ చూపులు కళ్ళు, అమ్మ తర్వాత నాన్నని చూస్తాం కదా. బాగా చెప్పిండు అనిపిస్తుంది నాగార్జున సార్, వెరీ నైస్ సార్. మీరు మీ లైఫ్లో చూసిన ఫస్ట్ సెలబ్రిటీ ఎవరు? కింద కామెంట్ చేయండి ఒకసారి. మీ లైఫ్లో మీరు చూసిన ఫస్ట్ సెలబ్రిటీ. నేను చూసిన ఫస్ట్ సెలబ్రిటీ ఎవరంటే శివారెడ్డి అన్న మా కాలేజ్కి మిమిక్రీ చేయడానికి వచ్చిండు. ఫస్ట్ చూసింది ఆయన, నేను టీవీలో కాకుండా బయట. శివారెడ్డి అన్న తర్వాత నేను చూసిన సెలబ్రిటీ ఎవరంటే కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు సిద్ధార్థని చూసిన. బొమ్మరిల్లి సినిమా 100వ రోజు వరంగల్కి వచ్చిండు, అమృత టాకీస్ కాడ.
వందో రోజు ఎవరైనా ఉన్నారు ఆ రోజు అక్కడ టాకీస్ కాడ సిద్ధార్థ వచ్చినప్పుడు? అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి అక్కడో ఇక్కడో మనసిచ్చానే మరి అని పాడిండు. యా సింపుగా నా మొత్తం ఇప్పుడు సిద్ధార్థ అంటే ఇష్టం నాకు ఘోరంగా. అన్ని సినిమాలు లైన్గా చూసేది, కొంచెం ఇష్టం కొంచెం కష్టం కానీ అన్నీ 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 ఫెయిల్ అయిన అయితే అప్పుడు మస్తు ఇష్టం నాకు అసలు. సరే అయితే మీ లైఫ్లో చూసిన ఫస్ట్ సెలబ్రిటీ ఎవరు కింద కామెంట్స్లో తెలియచేయండి, చూద్దాం, మాట్లాడుకుందాం. ఓకే నెక్స్ట్ హరిక కృష్ణ గారు, నేను విజయనగరం నుంచి వచ్చినంటే ఖచ్చితంగా కళ్యాణ్ ఫ్యాన్. ఎందుకంటే విజయనగరం శ్రీకాకుళం మొత్తం బెల్ట్ మొత్తం కళ్యాణ్ ఫ్యాన్స్ గుద్దురే ఓట్లని తెలిసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కడి చేస్తే విజయనగరం నుంచి వచ్చిన నాకు తనుజ ఇష్టం అన్నది. హౌ అసలు మీ ఊరికి సెంటిమెంట్స్ లేవా మీకు? మన ఊరోడు గెలవాలి, మన బాచోడు గెలవాలని వద్దులే కాంట్రవర్సీ ఎందుకు. సరే నాగార్జున గారు, నేను కూడా ఫస్ట్ చూసిన సెలబ్రిటీ అయిన తర్వాత తనుజ నచ్చుతుంది నాకు, దివ్య నచ్చదు సార్. ఎందుకంటే లెగ్ పుల్లింగ్ ఉంటుంది సార్, మొత్తం లెగ్ పుల్లింగ్. ఎప్పుడు చేసిందండి లెగ్? ఎప్పుడు పట్టుకుందండి ఆమె కాలు? ఎప్పుడు ఎగ్గిందండి కాలు? తప్పుడు స్టేట్మెంట్. బిగ్ బాస్లో ఇట్నే ఉంటాయి తెలుసా, పంచాయతీలు అంత సంబంధం లేని పంచాయతీలు ఉంటాయి. సడన్గా ఇప్పుడు లెగ్ పుల్లింగ్ అంటే నీ కాలు నేను ఎప్పుడు పట్టుకున్నా? ఎప్పుడు నీ కాలు పట్టుకున్నా చెప్పు, నువ్వు సాక్ష్యం చెప్పండి. ఊరికే ఎలా అంటావు నువ్వు? చాలా తప్పు మాట్లాడుతున్నాను. ఊరికే ఎలా అంటావు? కాలు నేను పట్టుకోలేదు, నేను కాలు పట్టుకున్నాను ఉద్దేశంతో చెప్పలేదు. మరి ఎందుకు చెప్పావు ఆ మాట? చెప్పు ఎందుకు పట్టు? అది కాదు నేనేమంటున్నాను, నువ్వు అంటున్నది చెప్తున్నా నేను. ఇంతే ఉంటాయి పంచాయతీలు. రైట్, లెగ్ పుల్లింగ్ అనగానే నువ్వు తనుజ ఫ్యాన్ కదమ్మా, ఖచ్చితంగా నీకు దివ్య నచ్చదు. చూసిరా వాళ్ళిద్దరు మాత్రం, మేమిద్దరికి అసలు ఏం లేదు సార్, మేమిద్దరం మంచి క్లోజ్ ఫ్రెండ్స్ సార్. హ్యాపీ డేస్లో కాలేజ్ మేట్స్ లాంటి వాళ్ళం సార్, మేము చాలా క్లోజ్గా ఉంటాం. మాకేం లేదు, బయట అందరం ఎంత అనుకుంటాం కొట్టుకుంటాం అని అనుకుంటారు సార్, కానీ మాకు అట్లాంటిది ఏం లేదు సార్. బయటకు రాగానే కాఫీ కలుద్దాం కాఫీ ఓకేనా అని చెప్పి. దివ్య తోపు, దివ్య స్ట్రైట్ ఫార్వర్డ్. తనుజకు ఆపోజిట్ అంటే దివ్యానేరా. దివ్యారా రే, నేను తనుజకు సపోర్ట్ రా, నేను దివ్యకు సపోర్ట్ రా. గిర్ర గింగిరా అని వేయతో అర్థమైందా? బిల్డప్లు కొట్టుకుంటా మెసేజ్ చేసేటోళ్ళకి చెప్తానా, నోరు జారేటోళ్ళకి చెప్తానా, అరా పోరా తురే అని కొట్టుకుంటూ పెడతారా ఆ మెసేజ్లు. ఒక్కొక్కరికి మెసేజ్లు పెట్టేటోళ్ళకి ఇష్టం ఉన్నట్టు పెట్టేటోళ్ళకి వాళ్ళకి ఇంకా నేను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు మెసేజ్ రిక్వెస్ట్ పెడతారు, ఫాలోయింగ్ రిక్వెస్ట్ పెడతారు, మెసేజ్ చేస్తారు. అన్నా మీ రివ్యూస్ అంటే నాకు ఇష్టం అన్న, ఎంత బాగా చెప్తారన్నా, చూపరన్నో. అరే అంటావురా, మా కంటెస్టెంట్ అని అంటావు, మీ ఇంట్లో మనిషా? ఓకే, ఆ తర్వాత మనకి వాళ్ళిద్దరు మంచిగా ఇప్పుడు రీతు దివ్య ఏమంటారు, బయటైతే నువ్వు నేను మంచి ఫ్రెండ్స్ అయ్యేటోళ్ళము, బయటకు వచ్చిన తర్వాత కలిద్దాం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యేటోళ్ళు మంచిగా ఉంటుంది. బబ్లీ గర్ల్స్ సార్, లోపల ఉన్నప్పుడే వాళ్ళు తిట్టుకుంటారు, అది చూసి మనం తిట్టుకోవాలి. ఓకే రైట్, నెక్స్ట్ మీకు ఓకే మీకు రూమ్లో బాగుంటుందా లేదంటే లివింగ్ ఏరియాలో బాగుంటుందా లేదంటే ఇక్కడ గార్డెన్లో బాగుంటుందా? నాగార్జున సార్ అడిగింది అక్కడ. హలో మన టీవీ, హలో బాగున్నారు, వెరీ నైస్, సూపర్ షార్ప్. ఓకే మీకు బయట బాగుంటుందా లేదంటే లివింగ్ రూమ్లో బాగుంటుందా అని అంటే, సార్ అందరూ ఏమన్నారు తెలుసా, గార్డెన్లో బాగుంటుంది అంటే, రీతు మీరు ఎక్కడుంటే అక్కడే బాగుంటుంది సార్. ఇవే తగ్గించుకుంటే మంచిది, తగ్గది, ఇట్టే ఉంటాయి. వీటికే నెగిటివిటీ అంతా. ఎందుకక్క నీకు? అందరు సపరేట్ ఉన్నారు కదా, అందరు గార్డెన్ అన్నారు కదా, మీరు ఎక్కడుంటే అక్కడే, నువ్వు ఎక్కడుంటే అక్కడే వెన్నెలా అన్నట్టు ఎందుకు? ఓకే నెక్స్ట్, అందరూ గార్డెన్ ఏరియాలో ఉన్నారు. ఓకే రైట్, ఇక్కడ సుమన్ అదరగొట్టేసావయ్యా. ఎందుకు? పంచకట్టు చక్కగా తెలుగు వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా అలా పంచకట్టుకొని అలా చక్కగా, తెలుగు వాళ్ళ సాంప్రదాయమేనా అబ్బా పంచకట్టుడు? అవునా? తమిళలో సాంప్రదాయం కదా పంచకట్టుడు. అంతా రుద్దిపారేసారు మనం, మీరు చూసిరా, రామ్రాజ్ కాటన్స్ పంచా పంచలు అని చెప్పి రుద్దిరు. కానీ మనది పంచకట్టుడేనా అంటే మామూలుగా అడుగుతానా, ఏమంటారు? మా దగ్గర దోతీలు అంటే మన పెద్ద మనుషులు అంటే మా తాత వాళ్ళు ఏంటంటే గోచి పెట్టుకుంటారు, దోతి కట్టుకుంటారు కదా, దోతులు కట్టుకునేటోళ్ళు, పంచలు కట్టేటోళ్ళు కాదు, దోతులు కట్టేటోళ్ళు కదా. లుంగీలు వచ్చేసి ఆంధ్ర సైడ్ లుంగీలు ఎక్కువ కడతారు, రంగులు ఉంటాయి లుంగీలు కదా, ఆ లుంగీలు కట్టడం అటు, అది కూడా ఫంక్షనల్ అది ఏం కట్టరు, కానీ దోతులు కట్టుకుంటారు. పెళ్ళిళ్ళలో కూడా దోతులే కట్టుకునేది కదా. మన మీద రుద్దేశారు తెలుగువాడు అంటే పంచకట్టు మనది కాదే, తమిళది కదా. ఏమంటారు? నాతో ఏకీభవిస్తారా దోకీభవిస్తారా చెప్పండి. రైట్ నెక్స్ట్, అదిరిపోయిందయ్యా, అదిరిగొట్టేసా. ఓకే బాగుంటుంది, లుక్ బాగానే ఉంది. ఆ తర్వాత ఓకే డార్లింగ్ అని
డార్లింగ్‌లా ఉన్నావు అన్నాడు. డార్లింగ్‌లా ఉన్నావు. డార్లింగ్ అంటే ప్రభాస్. డార్లింగ్‌లా అని ఓకే. డార్లింగ్‌లానే ఉన్నావు. కానీ నేనంటాను గానీ సంచలనం నువ్వు అనకూడదు. ఓకేనా? అయితే సరే, సరే అంట. ఆ! సార్ నేను మీకంటాను సార్ డార్లింగ్ అని. ఓకే. నేను కంఫర్టబుల్‌గానే ఉంటా. ఆయన లెక్క కాదని చెప్పి అంటాడు. ఆ తర్వాత సంచాలక్‌గా ఇంకొక టాస్క్ పెడుతున్నా. సంచాలక్‌గా దివ్య ఎందుకు? ప్రతిసారి దివ్య ఎందుకు? ఈసారి తనుజాని పెడదాం అన్నారు. ఫస్ట్ గేమ్‌కి తనుజాని పెట్టారు. సెకండ్ గేమ్‌కి తనుజాని పెడతా అంటే సార్ సంచాలక్ ఆడొచ్చా సార్? ఆడొచ్చా? దివ్య అండి సంచలక అవుతా అన్నావు కదా ప్రతిసారి నేనే అన్నావు కదా ఆడేది లేదు ఆడ కూర్చోపో సంచలక అంటే అట్నే ఉంటుంది పో మంచిగా అయింది నేను అనుకున్నా మంచిగా అయింది అనుకో నాకు సరే ఓకే నువ్వు ఆడుతూలే అమ్మ డిమాన్ పవన్ సంచాలక ఉంటాడు అన్నాడు. ఎందుకు సార్ ఆమెకు తెలియాలిగా సంచాలక అంటే ఒక 3 సార్లు సంచాలక ఉంచి ఆట ఆడనీయకుండా చేస్తే ఇంకొకసారి సంచాలక వద్దు సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను సార్ ఇంకెప్పుడు సంచాలక ఇవ్వకండి అనేది కదా ఏంటోనంట ఇదే చేస్తారు. ఇప్పుడు బేబీ మేనేజ్మెంట్ తనకున్న గౌరవాన్ని కాపాడుకోవాలంటే ఇట్లాంటివి చేయాలి సురుకులు. అన్నవా నువ్వు సంచాలక నీకు చూడు సీజన్ మొత్తం సంచాలక పెడితే నీకు ఒక ఆట ఆడిని అని అంటే దెబ్బకి సార్ మీకు దండం పెడతాను సార్ ప్లీజ్ సార్ సంచాలక మాత్రం వద్దు సార్ అనేటట్టు చేయాలి. అది ఇదివరకు అట్నే ఉండేది. కేక్ భలే ఉంది చాలా టేస్టీ ఉంది సార్ ఇంకొంచెం కావాలి సార్ ఇంకొంచెం కావాలి సార్ మొత్తం కేకులు పంపించి తినుర్రి కక్కేదాకా తినుర్రి అని చెప్పి పంపి ఇంకేముండదు రేషన్ మొత్తం దొంగతనం చేసి కేకులు పెట్టిరు. సీజన్ 5 సీజన్ 4 కదా ఆ టైప్లో ఉండాలి. అది మజా వస్తుంది. ఎక్కడ సరే ఒక సేవింగ్ చేసినాక మనం ఆట ఆడుకుందాంలే అని చెప్పి తరాజు పెట్టిరా. తరాజు అంటే తక్కెడ అంటే త్రాసు ఏదని అనుకోరి తరాజు అంటారు మా కాడ. తరాజులో భారం పెడితే బరువు పెడితే వెయిట్ పెట్టగానే కిందికి ఎట్లా దిగుతుంది. తరాజులో రాజు ఎవరు అంటే నిమాన్ పవన్ సేవ్ అయ్యిండు. నిమాన్ పవన్ సేవ్ కాగానే థ్యాంక్ యూ సార్ ఇంకా బాగా ఆడతాను బాగా మాట్లాడతాను అని చెప్పిండు. ఏముందిలే ఇంకా సంబరం అయిపోయింది దగ్గరికి వచ్చింది ఇంకేం ఆడితే ఏమన్నా చెప్పు. ఆ తర్వాత 6 seconds సినిమా అని చెప్పి ఆ మూవీ అరే ఈ మధ్య బాగుంది అబ్బా ఇది గేమ్ కదా 6 seconds కానీ ఫ్లాష్కి అట్లా ఊరి అబ్బా ఫ్లాష్ మ్యాన్ అన్నట్టు ఉంటుంది. అది అయిపోగానే మనం పేరు చెప్పాలి సినిమా పేరు. బాగుంది గేము. ఈ గేము మనకి ఫస్ట్ ఏం సినిమా అఖండ సినిమా జల్సా సినిమా RRR సినిమా F2 మన్మధుడు ఇవన్నీ గ్లిమ్స్ లాగా జిమ్మని వచ్చేసినాయి. అయితే హైలైట్ ఏంటంటే RRR సినిమా ప్లే చేస్తే అక్కడ భరణి అన్న ఇక్కడ ఎవరు మన ఆసామి సుమన్ శెట్టి అన్న వీళ్ళిద్దరు ఉన్నారు. అరే ఏందబ్బా RRR గుర్తుపట్టక దేవరా అని చెప్తారు ఓ అనుకున్నాను నేను. ఇక భరణి అన్న ఏదో చెప్పిండంటే భరణి అన్న కూడా చెప్పాలి పక్క నుంచి అందించింది మళ్ళీ అందిలేదు ప్రామిస్ అమ్మతుడు అంటాడు ఎక్కడిది తొండి కదా ఇది ఆయన గుర్తుపట్టలే బెల్లే కొట్టలే ఫస్ట్ అవుతాం కదా మళ్ళీ ప్రామిసులు తనుజా సార్ ఆయన ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పడు సార్ అంటే అట్లా అనే కానీ ఇంచుమించు ప్రామిస్ చేశాడు కదా సార్ అయినా కరెక్ట్ అంటుంది. F2 సినిమా చేసినప్పుడు వెంకీ హాసన్ భరణి నీకు సెట్ అయింది ప్రాక్టీస్ చేయన్నారు ఎందుకు ఇంకా అయిపోయింది కదా ఒకరు వెళ్ళిపోయారు కదా ఇంకా ఫ్రీ బర్డ్. ఇప్పుడు యాక్చువల్లీ దివ్య ఎలిమినేషన్తో చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది ఎవరు తెలుసా భరణి అన్నే. ఎందుకంటే లొల్లిపోయింది అనుకుంటాడు ఎందుకంటే ఆయన నామినేట్ కూడా చేస్తుంది ప్రచారి కదా బయటకి చూడడానికి మళ్ళీ ఇంకో రకంగా పాపం దివ్యానికి ఇప్పటికైనా రియలైజ్ కావాలి కాదేమో కొబ్బరికాయలు కొడతాట అది బయటకు పోయిన తర్వాత వాళ్ళ అమ్మ ఇంటికి పోగానే నువ్వు కొబ్బరికాయలు కొడతావు నీ బూర్ వీక్స్ ఆడగతా కొబ్బరి పీస్ వీక్తాను నువ్వు ఆడపోయి నీ ఆట నువ్వు ఆడుకుంటే నువ్వు తోపు టాప్ అయ్యి ఆడపోయి అన్న ఏంది అన్నయ్య అన్న అంటే ఎదురవ్వన ఎందుకు నీకు అది చప్పడే ఉండదు నీ ఆట నువ్వు ఆడుకుంటా అని చెప్పి వాళ్ళమ్మ ఇప్పటికే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు నిన్ను దాని ఇంటికి రా ఊరికే జోక్ చేస్తున్నా. ఏమంటారు దివ్య వాళ్ళ మామ్ చూస్తూ ఉంటారు యాక్చువల్లీ దివ్య వాళ్ళ మదర్ మన వీడియోలు చూస్తూ ఉంటారు. షీ లైక్స్ అవర్ రివ్యూస్ అండ్ కామెడీ టైమింగ్ కొంచెం కొద్దిగా ఎక్కువ కామెడీ అయిపోయిందని కూడా ఫీల్ అవుతూ ఉంటుంది ఆమె. అయినా పర్లేదు నేను ఇంతే కదా ఇక పోయినాక ఇంటుంది ఇటుకాడ అయితే నాకు తెలుసు దివ్య యూ హ్యావ్ ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ నువ్వు నీ ఆట ఆడుకుంటే ఎంత ముద్దుగుండు నువ్వు పోయి చెప్పొచ్చినాక కూడా నేను వచ్చి చెప్పిన అంత ఎంటర్టైన్ చేసి నీ గ్రాఫ్ జుమ్మని పెంచిన నువ్వు పోయి మళ్ళా కదే దేశం పాడుగాను దేశంలో ఎక్కడ లేని అన్నయ్య దొరికిండయ్యా బయటకు వచ్చినాక అన్నయ్య కాడా లోపలే అన్నయ్యనా నేను చెప్పినా నాకే అన్నయ్య అని నువ్వు పోయి మళ్ళీ అన్నయ్య అంటావు మావయ్య అనమ్మ అన్ననా బావయ్య డబ్బా ఒకసారి అన్నావా అనలేదే మళ్ళీ అన్నయ్య ఓకే. RRR అయిపోయింది. మన్మధుడు ప్లే చేయంగానే తను చూడండి సార్ నా ఫేవరెట్ మూవీ సార్ అందులో పాట కూడా రోజు పాడుకుంటాను సార్ పాడమ్మా ఓకే రైట్ సార్ మిరియాల వాటర్ ఏమైనా దొరుకుతా లేదమ్మా పాడమ్మా ఓకే రైట్ నేను గాలిను నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇక్కడే పుట్టినట్టుగా ఏబిసిడి అయిపోయింది పాడింది. ఏంటమ్మా ఎవరి కోసం పాడుతున్నావు హౌస్లో ఏమని సార్ హౌస్లో దొరుకుతాయి ఇవన్నీ హౌస్లో ఎవరి కోసం కాదు సార్
అంటే బయట కాఫీ షాప్ అది కూడా కాదు సార్. సరే మంచి సంతోషం. అది ఇంకేం అడుగుతారు? రెండు ఆప్షన్స్ ఇచ్చాడు, రెండు కాదన్నది ఏం చేస్తారు? ఓకే అయిపోయింది. ఆ తర్వాత మనకి ఓకే సంజన కోసం బాడీ వాష్. ఇక్కడ సీక్రెట్స్ చెప్పాలి అని అన్నారు. ఒక సీక్రెట్ చెప్పాలి అని అంటే తనుజాని సీక్రెట్ చెప్పానంటే సీక్రెట్ నేను ఇప్పటికే చెప్పిన సీక్రెట్స్ తోటి మా ఇంట్లో ఏమవుద్దో ఏమో అని చెప్పి టెన్షన్ పడుతుంటే మీరు మళ్ళీ సీక్రెట్ చెప్పమంటారు ఏంటి సార్ అన్నట్టుగా తనుజ అన్నది. అనగా నేను చెప్తాను సార్, నేను అడిగింది అక్క, నువ్వు వచ్చి మళ్ళీ చూడు చెప్పేటి ఎట్లుంటాయి చూడుర్రి. ఇవి సరదానా దురదానా చెప్పండి ఒక మాట, మీరే చెప్పండి అబ్బా. ఇవి తప్పులు, ఇవి తప్పులు అని చెప్తే కూడా తప్పు అయిపోతుంది. నిజంగా సంజనక్క తప్పుల్ని ఎత్తి చూపిస్తే అది తప్పెట్లయితుంది అని వాదించేటోళ్ళు ఉంటారు చూడురి, గమ్మతుంటారు అబ్బా. నాకేముంటారా వీళ్ళంతా అనిపిస్తుంది. శివాజీ అన్న ఆ రోజు కాలు కింద వేసి తొక్కుతా అంటే తప్పు అన్నప్పుడు వాదించిన వాదన ఎట్లుంటుందో సేమ్ అవే వాదన. ఆమె చెప్పిన ఏ తప్పు మాటకైనా అందులో తప్పేముంది సీను, ఇలా చెప్పారు అంటే దాని వెనకాల రీజన్ ఉంటుంది. అలా ఎట్లంటారు అంటే సంజనక్క మనసులో వచ్చి ఆలోచన అంతా తెలుసుకొని బయటకు చెప్పినట్టు ఉంటుంది ముచ్చట. గమ్మతుంటారు బా, ఏం ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి మళ్ళీ ఇంత పొడుగు ఎక్స్ప్లెనేషన్లు. ఆమె తప్పు చేస్తే తప్పని చెప్పాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆమె మీద తనుజ మీద కోపం వచ్చినప్పుడు తన బాడీ వాష్ చాలా బాగుంటుందట, అది తీసి బట్టలు ఉతుక్కుందట. హైదరాబాద్లో అయితే వీటిని చీట్ కంపెనీలు అంటారు, మా దగ్గరనైతే తీట పనులు సుండేశాలు అంటారు, మా దగ్గర సుండి పనులు అంటారు. మా కరీంనగర్లో అయితే సుండి పనులు కాదు ఇవన్నీ, చెప్పుర్రి యాక్సెప్టెడ్. తీట పనులు, సుండి పనులు, బాడీ వాష్ తీసుకొని బట్టలు ఉతుక్కుంటావా నువ్వు అనేటోళ్ళు లేక నాకు అది ఓకే సీక్రెట్ యాక్సెప్ట్ కాదు. బాడీ వస్తుంది బట్టలు తప్పు కదమ్మా. కోపం వస్తే మనిషి ముఖం మీద చెప్పు, అలా వస్తువులు ఖరాబ్ చేసిరేంది. ఓకే మా దగ్గర ఒకటి ఉండేటయ్యా మా కాలేజీలో, కాజిపేట రవిగాడు అని, మాది వరంగల్, మాది కాలేజ్ అంతా కాజిపేట రవిగాడు అని ఉండేది. అబ్బా వాడు తీట, వాడే కనిపిస్తాడు నాకు సంజనక్క అప్పుడప్పుడు. మా ఇంత దారుణమైన తీట బా ఇది చెప్పరాదు, అట్లా ఉంటారు. మీ ఫ్రెండ్స్లో ఎవడన్నా ఉన్నారా ఇట్లా ఘోరమైన పనులు చేస్తాడు తెలుసా? వాడు రోజు సిట్టింగ్ అని ఎడబెట్టిండు తెలుసా, బాయ్స్ థింగే సిట్టింగ్ అని ఎడబెట్టింది తెలుసా. డార్చర్ గాడు శ్మశానంలో తీసుకుపోయి కూర్చుని పెట్టిండు. రే అప్పుడు ఎవడన్నా కూర్చుంటారు రైడ్ అంటే ఏం కాదు నేను ఉన్నా కదరా, వద్దురా రే గలీజ్గా ఉంటుంది రా రే, ఏం కాదు అని చెప్పి ఎక్కడ సిట్టింగు శ్మశానం సమాధి మీద కూర్చొని పెట్టిండు. ఒరే నీకు దండం పెడతారా నాయన, నాకు భయం అవుతుందిరా ఒక దిక్కు అంటే ఏం కాదు ఇదంతా మలేరియా అని ఎవ్వడా అనేటువంటి లీడర్. ఒర్రే నీ అప్ప సైకో గాడు అని సైకోని పిలిచేది, సైకో రవి గాడు లేదంటే కాజిపేట రవి గాడు అని పిలిచేది. సైకో గాడే అనేది పెద్ద సైక్ గాడు, డేంజర్ గాడు ఉంటుంది, సైకో రవి అని ఉంటుంది ఫోన్లో, డేంజరస్. అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీకు? కానీ వాళ్ళు ఎంత డేంజరో అంత క్రేజీ ఉంటుంది తెలుసా. వాళ్ళు మాత్రమే క్రేజీ ఉంటుంది, వాళ్ళతో ఉన్నప్పుడే క్రేజీ ఉంటుంది. కానీ మా అమ్మో అనుక్షణం భయం ఉంటుంది. నలుగురు ఎక్కించుకొని ఉయమ్మ 80 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు నడిపిండు వాడు బైక్ మీద, నలుగురు 1 2 3 4 నాలుగో వ్యక్తి వెనకాల ఇట్టుంటాడు. ట్రిపుల్ రైడింగ్ కాదు, 4 రైడింగ్. వాడు ట్యాంకర్ మీద పెద్ద బైక్, మళ్ళీ సీటుకి ఇంత అంతే ఉంటుంది. అట్లాంటి వండర్స్ ఉంటాయి అంత డేంజరస్ వండర్స్. ఓకే నెక్స్ట్ తర్వాత మనకి సీక్రెట్ చెప్పింది సరదాగా. ఆ తర్వాత దివ్య నువ్వు ఒక సీక్రెట్ చెప్పమ్మా, మీకు స్పెషల్ మూమెంట్ ఏంటో చూపిస్తా అంటే సీక్రెట్ చెప్పింది. సార్ నో సీక్రెట్ సార్, ఏం లేవు సార్ అనేది చెప్పంటే బ్రాండ్ డీల్స్ వస్తాయి సార్ నాకు ఇన్స్టాగ్రామ్లో, సో అమౌంట్ వస్తాయి కదా సార్, నేను సగం డీల్ చేస్తాను సార్, సగం చెప్పి సగం నొక్కేస్తాను సార్ ఇంట్లో అని చెప్పింది. ఓకే యాక్సెప్టెడ్ అని, ఇంటికి పోయిన తర్వాత ఉంటుంది మీకు అన్నట్టు చెప్పిండు. ఆ తర్వాత మనకి నెక్స్ట్ శ్రీలక్ష్మి గారు, వాళ్ళ అమ్మ పేరు శ్రీలక్ష్మి గారు విన్నారు అన్నారు. ఆ తర్వాత ఓకే నెక్స్ట్ క్లిప్ ప్లీజ్ అనగానే లింగిడి కింద జంగిడి దంగిడి కింద కచ్చమడి అది ఆ క్లిప్ వేసారు, బాగుంది, భలే నచ్చిన క్లిప్. నాకు కూడా చాలా ఎంజాయ్ చేసిన నేను ఆ క్లిప్ చూసినప్పుడు కూడా. మీరు కూడా ఎంజాయ్ చేసి ఉండొచ్చు కదా. ఈ వీటికి ఏం ఎంజాయ్ చేస్తాం, మనం కొట్టుకుంటూ అనుకుంటే అంటే ఎంజాయ్ చేస్తాం అంటారా. ఓకే ఆ తర్వాత మనకి థ్యాంక్ యూ ఫర్ సరే. నెక్స్ట్ మనకి ట్రీ ఫ్యామిలీ ట్రీది వచ్చింది. ఫ్యామిలీ ట్రీది వచ్చినప్పుడు ఫ్యామిలీ ట్రీలో సీతమ్మకి ఇట్లా సిరిమల్లి చెట్టు పెట్టగానే మనకి కరెక్ట్ ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అని చెప్పారు. ఇందులో పెద్ద బ్లండర్స్ జరిగినాయి. ఏం బ్లండర్స్ జరిగింది చెప్పండి. ఒకటి బర్నీ అన్న బ్లండర్ జరిగింది. రెండోది తనుజ, వీళ్ళంతా కూడా సంజన, ఇమాన్యులు వీళ్ళంతా కూడా సంజనాని పంపకూడదు అని చెప్పి చాలా కష్టపడి నిన్న సారీ చెప్తే సరిపోద్ది పంపొద్దండి హౌస్లో నుంచి చెప్పిన వాళ్ళు ఈరోజేమో హౌస్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పడం కరెక్ట్ అంటారా? ఒక మాట అది కరెక్టేనంటారా? అది గేమ్ ప్లేన్ అంటారా? మీరేమంటారు చెప్పండి. మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి ట్రీ గురించి.
అయితే భరణి అన్న ఫస్టే భరణి అన్న ఎవరిని తీసేస్తామంటే సంజనక్క అన్నాడు. ఎందుకంటే హౌస్ హార్మోనీ అండ్ గేమ్ అన్నీ ఆలోచించి ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా అన్నీ ఆలోచిస్తే ఇంట్లో ఉండడానికి అర్హత లేని వాళ్ళు ఎవరు అని అంటే సంజన, అందుకే టీ నుంచి తీసేస్తున్నాడు. మరి నిన్నేమైంది అంటే నిన్న నోరు కట్టేసుకున్నాడా భరణి అన్న? నిన్న కూడా సార్ హౌస్ హార్మోనీ సార్ అండ్ మనకి పియానో మృదంగం అన్నీ ఉన్నాయి కదా సార్, అవన్నీ కూడా పనిచేయట్లేదంటే దానికి కారణం సంజనక్క కాబట్టి సంజనక్క వెళ్ళిపోవాలని చెప్పాలి కదా. చెప్పకుండా నిన్నేమో సార్ సారీ చెప్తే సరిపోతుంది సార్, అలా అనవసరంగా పంపించడం కరెక్ట్గా సార్ అనడం ఎందుకు? ఇప్పుడు చెట్టు మీదకి వెళ్ళి తీసేసాడు ఎందుకు? ఈ డబల్ ఏంది? అరే ఒక స్టాండ్ మీద ఉండాలి, ఆఖరికి అది బస్ స్టాండ్ అయినా పర్లేదు ఉండాలి. రైట్. నెక్స్ట్ సంజన నువ్వేమంటావు అంటే సంజనక్క పోయి రీతు చెప్పిన రీజన్ కూడా బాగుంది. నాకేమన్నదంటే లాస్ట్ 3 వీక్స్ నుంచి నన్ను టార్గెట్ చేస్తుంది సార్. ఎస్ నిజమే. ఎందుకంటే రీతు టార్గెట్ ఏంటంటే గేమ్ ప్లే. అది ఎట్లా అంటే నాకంటే వీక్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటారు కాబట్టి అని చెప్పి నాకంటే వీక్ అని ఎవరిని భావిస్తుందో వాళ్ళని పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. సో అగైన్ అండ్ అగైన్ స్ట్రాంగ్ అండ్ లెంతీ గొడవ సార్ నాతోటి. తనతో సార్ నేను మీ ముందు కూడా నేను నిన్న సారీ చెప్పాను. నేను కూడా వర్డ్స్ లూజ్ అయ్యాను కాబట్టి నేను సారీ చెప్పాను సార్. కానీ తను కూడా చాలా మాట్లాడినది, బూతులు కూడా చెప్పింది సార్. సారీ మాత్రం చెప్పలేదు సార్. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది, గొడవ పెట్టుకుంటుంది అండ్ ఐ లుక్ అట్ అంటే ఇది ఒక ఫ్యామిలీ లాగానే నేను భావిస్తూ ఉంటాను సార్. కానీ నేను అంటే ఎప్పటికప్పుడు నేను వదిలేయడానికి ట్రై చేస్తుంటాను. కానీ ఆమె సారీ కూడా చెప్పలేదు సార్ అని చెప్పింది. సారీ కూడా చెప్పలేదు బూతులు అన్నది అంటే అవన్నీ గాలిలో పోతున్నాయి. ఆ మాటలు అంటే ఎట్లయితే వెళ్ళిపోతున్నాయి పైనుంచి. నాకు అర్థం కాదు. అరే బీబీ టీం కన్సిడర్ చేయదు ఈ మాటల్ని, సారీ చెప్పించదా? అంటే ఈమెయితే ఆమెకు సారీ చెప్పాలి కానీ ఆమె అయితే ఈమెకు సారీ చెప్పకూడదా? ఎందుకబ్బా నాకు అర్థం కాదు. ఒకరికో న్యాయం ఇంకొకరికో న్యాయం ఎందుకు? ప్రశ్నిస్తున్నానంతే. నెక్స్ట్ రీతు వచ్చింది. దివ్యాన్ రీతు చూడు ఎంత గేమరో చూడండి, రీతు ఎంత గేమరో చూడండి. ఇక్కడ రీతు వచ్చింది, సంజన అని ఇక్కడ ఈజీగా సంజన గారు ఆమె వల్ల నేను డిస్టర్బ్ అయినా, ఆమె నన్ను అనరాని మాట్లాడింది, నేను ఫీల్ అయినా, సారీ చెప్పింది, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ ఈ ఇంట్లో ఇలాంటి మాటలు మాట్లాడేటోళ్ళు అర్హత లేదు అని చెప్పొచ్చు. కానీ చెప్పిందా? తెలివి, ఘోరమైన తెలివి. భరణి అన్నకి ఎటుపోయిందా తెలివి? భరణి అన్నకి ఎటుపోయింది? సంజనక్క కంటే పాయింట్ ఉంది, నాకు సారీ చెప్పలేదన్న పాయింట్ ఉంది కాబట్టి ఎక్స్ప్రెస్ చేసింది. భరణి అన్న, తనుజ, ఇమాన్యుల్ వాళ్ళందరికీ ఎటుపోయింది? వాళ్ళు నిన్ననేమో పోవద్దు అన్నారు, ఇవాళనేమో పోవాలి అని చెప్పి చెట్టు మీదకి వెళ్ళి వీక్ అవతల బారేస్తే ఎట్లా? అంతే టాప్ 5కి పంపిస్తారు అంతే. నేను చెప్తున్నాను కదా, చెట్టు మీదకి వెళ్ళి వీకి టాప్ 5లో ఎత్తురు అంతే. వాళ్ళు డస్ట్బిన్లో ఎత్తలేరు, చెత్తబుట్టలు వేసలేరు. వాళ్ళు వేస్తున్నది ఎక్కడా తెలుసా? సింపుల్గా చెట్టు మీదకి వెళ్ళి వీకి టాప్ 5లో వేస్తారు, అంతా టార్గెట్ చేసినట్టు. నెక్స్ట్ రీతు ఉండి దివ్యకి ఇచ్చి, దివ్య నాకు బాండింగ్ లేదు సార్, ఈ హౌస్లో అందరితో బాండింగ్ ఉంది, అందరితో ఒక ఫ్యామిలీ రిలేషన్ ఉంది. చూసి గేమ్ని కరెక్ట్గా అర్థం చేసుకుంది. అంటే ఫ్యామిలీ ట్రీ ఇదంతా ఒక ఫ్యామిలీ అయితే ఆ ఫ్యామిలీ మెంబర్ నుంచి ఎవరిని తీసేయాలంటే నా కనెక్షన్ లేని వాళ్ళని తీసేస్తా అన్నది. దివ్యతో నాకు కనెక్షన్ లేదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరితో బాండింగ్ ఉంది, ఎందుకంటే సంజనతో కూడా బాండింగ్ ఉంది కాబట్టి నేను జుట్టు ఇచ్చిన అంటది ఇప్పుడు గట్టిగా అడిగితే. అందుకే ఆమె నా కోసం సీరియల్ సాక్రిఫైస్ చేయడానికి ఆమె కూడా ఏమనలేదు. ఆ తర్వాత మళ్ళీ ఆమెకి సీరియల్ కావాలని నేను చెట్టు వాపస్ ఇచ్చిన, ఈ కనెక్షన్ ఉంది మా దగ్గర అని చెప్పుకోవడానికి ఉంది. అండ్ సంజన గారికి రీతుకి భలే కనెక్షన్ ఉండే ఒకప్పుడు. రోజు తినిపించేదబ్బా, అందరికంటే ఎక్కువ రీతుకే తినిపించేది. ఎందుకంటే రీతు తినిపిస్తే తింటుంది కాబట్టి రీతుకే తినిపించేది. మీరు కొంచెం సీన్ రివర్స్ చేసుకొని కొంచెం వెనక్కి పోయి చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఈ వీడియో కాదు, సీజన్ ఒకసారి రీక్యాప్ చేసుకోండి. అందరికంటే ఎక్కువ సంజనక్క ప్రేమ చూపించింది ఎవరెవరికి తెలుసా? ఇమాన్యుల్కి, రీతుకి, డిమాన్ భవన్కి. మీరు కరెక్ట్గా గమనిస్తే వీళ్ళ ముగ్గురికి బాగా తినిపిస్తూ ఉండేది. ఊకే రెగ్యులర్గా వీళ్ళ ముగ్గురికి తినిపిస్తూ ఉంటుంది. రీతుకైతే రెగ్యులర్గా ఏం తింటుంటుంది, ఇమాన్యుల్కి రీతుకైతే రెగ్యులర్ తెలుసా, రెగ్యులర్. లేదంటే డిమాండ్ పవన్ తినిపిస్తాడు. అవన్నీ మనం గతం మర్చిపోయినాం, కొట్లాడుకుంటున్నాం. ఎందుకు ఎంత పర్సనల్గా హట్ అయ్యి ఉండొచ్చు అంటే సంజన ఇందుకు హట్ అయ్యి ఉండొచ్చు అనేది ఒక పాయింట్ ఉందన్నట్టు. సరే, అయినా మరి తినిపిస్తున్నప్పుడే చెప్పాలి కదా, ఇది కూడా కరెక్ట్ పాయింట్. అప్పుడు తినిపిస్తున్నప్పుడే మరి మా రీతు నేను నీకు ప్రేమగా చెప్తున్నా, ఈ గిన్నింగ్స్ బాగాలేవమ్మా, కరెక్ట్ కాదమ్మా, ఆడుగా ఉందమ్మా, మేము చూడలేకపోతున్నామమ్మా అని చెప్పాలి కదా అప్పుడే. సరే, దివ్య సూపర్ ఎక్సలెంట్. అక్కడ కరెక్ట్గా రీతు దివ్యాని సెలెక్ట్ చేసుకుని లెస్ బాండింగ్ ఉంది, అందరికంటే తక్కువ కనెక్షన్ ఉంది, తన ముందు ఏం చెప్తున్నా కూడా అర్థం చేసుకోకుండా చేస్తుంది. ఎందుకు అర్థం చేసుకోదు? ఆమెకు మస్తు అర్థమవుతుంది, కానీ ఈమె టార్గెట్ చేస్తుంది కాబట్టి ఆమెకు అర్థమయ్యి ఖచ్చితంగా నామినేషన్లో పెట్టడానికి చూస్తూ ఉంటుంది దివ్య అని. ఎందుకంటే నాకంటే వీక్ వెళ్ళిపోతుంది కదా అని చెప్పి నామినేట్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. ఇది సర్వైవల్ గేమ్ లాగానే ఆడడం రీతు స్టైల్. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఆడతారు ఈ గేమ్. ఇది సర్వైవల్ గేమ్ కింద ఆడతాను. టాప్ 5లోకి నేను ఎట్లన్నా పోవాలంటే ఏం చేయాలి? నాకంటే వీక్ ఉన్న కంటెస్టెంట్ని నామినేషన్లో పెట్టాలనే కాన్సెప్ట్ తోటి పోతుంది, సర్వైవల్ గేమ్ లాగా. సో రీతు దివ్య అన్నది, అయితే దివ్య వచ్చి రీతు అన్నది. సార్ లీస్ట్ క్లోజ్ బాండ్ అయితే రీతుతో ఏర్పడింది సార్. ఎందుకంటే నచ్చదని కాదు కానీ క్లోజ్నెస్ అయితే లేదు సార్, మా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ అనేది కుదరలేదు అని చెప్పింది. సేమ్
దివ్య కూడా కొంచెం అంటే నన్ను అన్నది కాబట్టి నేను అంటున్నా అన్న సెన్స్ అనుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే లాజికల్గా కూడా కరెక్టే. రైట్. నెక్స్ట్ డిమాండ్ పవన్ వచ్చిండు, సంజన అక్కని తీసేసిండు. ఈయనకంటే క్లియర్ కాలేదు. అండ్ ఇంకోటి ఈయన సాక్రిఫైస్ దానిలో లేడు. సాక్రిఫైస్ దానిలో ఆ నలుగురే మనకి మెయిన్. రీతు, ఇమాన్యులు అండ్ మన భరణి అన్న, తనుజ, వాళ్ళ నలుగురు సాక్రిఫైస్ చేసి లోపలికి తీసుకొచ్చారు. అండ్ వాళ్ళ నలుగురినే నాగార్జున సార్ అడిగితే పంపించొద్దు సార్ అని చెప్పిన వాళ్ళు కాబట్టి వాళ్ళు పెడితే తప్పు, వాళ్ళు పెట్టకపోతే రైట్. ఇక డిమాండ్ పవన్ అంటే పెట్టుకోవచ్చు, ఏం లేదు సార్. అర్థం చేసుకోలేదు సార్, అంటే ఈ హౌస్లో అందరికంటే తక్కువ అర్థం చేసుకుని ఆయన అందరికన్నా అందరూ ఏదో ఒక సిచ్యువేషన్లో మార్చుకున్నారు కానీ ఇవి మార్చుకోలేదు సార్. అండ్ ప్రాబ్లం అయితే అందరికీ ఈమెతో ఉంది కాబట్టి, ఎక్కువ మందికి ఈమెతో ఉంది కాబట్టి ఈమె అని చెప్పిండు. ఓకే, యాక్సెప్టెడ్. సుమన్ శెట్టి అని వచ్చిండు, యాజ్ యూజువల్. అబ్బా బోర్ కొట్టిస్తాడు అసలు. సుమన్ శెట్టి అన్నకు ఓట్లు ఎత్తున్న లెవెల్ ఎట్లా సర్వైవ్ అవుతుండో దేవునికి ఏర్పాటు, మీకు ఏర్పాటు. సరే, సుమన్ శెట్టి అన్న 6 వైల్డ్ కార్డ్స్, అందులో అద్భుతంగా ఆడేటోళ్ళు ఉన్నారు, పర్ఫామ్ చేయగలిగే సత్తా ఉన్న వాళ్ళు ఉన్నారు, మాట కలిగిన వాళ్ళు ఉన్నారు, ఫైట్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వెళ్ళిపోతారు. సుమన్ శెట్టి అన్న సేవ్ అవుతాడు. మంచి మంచి ఆటగాళ్ళు, మంచి పర్ఫార్మర్లు, శ్రీజ లాంటి వాళ్ళు, ప్రియా లాంటి వాళ్ళు, మనీష్ లాంటి వాళ్ళు, హరీష్ లాంటి వాళ్ళు వెళ్ళిపోతారు. సుమన్ అన్న సేఫ్గా ఉంటాడు. ఇది కరెక్ట్ కాదు సార్, ఇది కరెక్ట్ కాదు. ఈ సీజన్లోనే ఇవన్నీ వింత వింతలు. సరే, సంజన అక్క సారీ సుమన్ శెట్టి అని వచ్చి సంజన గారు అని చెప్తాడు. ఎందుకంటే సపోర్ట్ లేకపోవడము, హార్మోని ఖరాబ్ అయింది ఏం చెప్తాడు, హౌస్ హార్మోని ఖరాబ్ అయింది అని చెప్తాడు. అన్నంగానే ఇక నాగార్జున గారు నామినేషన్లో అదే, టాస్క్లో అదే, ప్రతి దగ్గర అదే, అస్సలు ఏంటిది కొత్త డైలాగ్ ఎత్తుక్కోరా నాన్న అని చెప్పి నాగార్జున సార్ కూడా కౌంటర్ వేసింది. అట్లా ఉంటుంది మరి సుమన్ శెట్టి అన్న. మరి జనాలు భలే యాక్సెప్ట్ చేస్తారబ్బా. టాప్ 5 ఒకవేళ విన్నర్ అయిపోతున్నాయేమో నాకు తెలిసి, ఇట్నే కంటిన్యూ అయితే. మ్యాజిక్ తాయిట్ మహిమ. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి సార్ ఇంకెవరున్నారు మనోడి కాదు. కళ్యాణ్ స్టైల్ ఎట్లుంటుంది అంటే డిఫరెంట్. ఎట్లా అంటే ఇక్కడ జగదేక వీరుడు, అతిలోక సుందరికి ఎవరు సెట్ అవుతారంటే ఇక్కడ డిమాండ్ పవను అండ్ రీతు అని భరణి అంటాడు. అనగానే అక్కడ డిమాండ్ పవన్ ఏమంటాడు, లేదు సార్ అలా సెట్గా అనగా నాగార్జున గారు ఎందుకు నువ్వు వీరుడివి కాదా, ఆమె సుందరి కాదా అంటే రెండూ కాదంటాడు. వెనక నుంచి కళ్యాణ్ తెలుసా, రెండూ కాదంటాడు. వీరుడు అవుతాడు కదా. కానీ నాకు అక్కడ డిమాండ్ పవన్ నచ్చలేదు. చెప్తా, పాయింట్ వచ్చినప్పుడు చెప్తా. డిమాండ్ పవన్ ఏందబ్బా ఇది, ఎంతమందిని డిసప్పాయింట్ చేస్తారు మీరు. షో కోసమే పెట్టుకున్న బాండ్ అని చెప్పి చెప్పుకున్నట్టు లేదు, అది ఇరిటేటింగ్గా. సరే, డిమాండ్ పవన్ సంజన అని చెప్పారు. సారీ, కళ్యాణ్ వచ్చేసి సంజన గారు ఎవరు లేరు ఇంకా, నాట్ ఫర్ బాండింగ్ సార్, నాతో బాండింగ్ చాలా బాగుంటుంది సార్, క్లోజ్లీ సార్, కానీ హౌస్ హార్మోనీ అండ్ డిసిప్లినరీ యాక్షన్స్ కింద మనం సంజన గారిని తీసేయచ్చు అన్నట్టు చెప్పాడు. నెక్స్ట్ ఇమాన్యుల్ ఉండి సార్ మా మమ్మీనే సార్ సంజన గారినే అని చెప్పి సంజన గారిని, ఎందుకంటే ఒక మంచి తాటు కొద్ది అని చెప్తాడు. మరి నిన్న కూడా మంచి తాటు కొద్ది పంపిస్తాడు. సరే, మంచి చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు కనీసం మన కోసం మంచి చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు అయినా వినాలి కదా సార్. అంటే నేనేమంటున్నానంటే బయటకు వెళ్తుంది అని కాదు సార్, కానీ వింటే బాగుంటుంది, ఉంటే బాగుంటుంది, తన ఆట బాగుంటుంది, కానీ వెళ్ళిపోవాలని కాదు సార్. జస్ట్ ఒక ఛాన్స్ వచ్చింది చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఎవరైనా మంచి చెప్పేటోళ్ళు ఉంటే వాళ్ళ మాట వింటే బాగుంటుంది అని చెప్పాడు. ఆ తర్వాత మనకి తనుజ వచ్చి సంజన గురించి చెప్పి గ్యాప్లో ప్రమోషన్ ఎట్లుంటుందో తెలుసా, తనుజ స్టైల్ చెప్తా పట్టుర్రి. తనుజ గౌరవ్ని కింద పడేసింది అన్ఎక్స్పెక్టెడ్లీ ఆర్ ఎనీథింగ్, ట్రైన్ టాస్క్లో కింద పడేసింది. ఆ తర్వాత నామినేషన్స్లో నేను నిన్ను ఆ టాస్క్లో కింద పడేశాను అని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత కరెక్ట్గా డిస్కషన్లో 5 సార్లు ఆ రోజు నేను కింద వేసి తొక్కి పట్టేసినప్పుడు, ఆ రోజు నువ్వు అలా చేసినప్పుడు, ఆ తర్వాత నువ్వు గేమ్ ఆడినావు కానీ ఆ తర్వాత అటు పోయినావు, కానీ దానికంటే ముందు నేను నిన్ను కింద పడేసిన కాబట్టి అప్పుడు నేను నిన్ను అని మళ్ళీ చెప్తుంది. ఎన్నిసార్లు చెప్తుంది తెలుసా, అన్నిసార్లు ఎందుకు స్ట్రెచ్ చేస్తుంటావు అంటే మనకు తెలవాలని అన్నట్టుగా ఆ టైప్లో మళ్ళీ రిపీటెడ్గా కింద పడేసిన బలం అని చెప్తుంది. రైట్, లైక్ దట్ ఇక్కడ కూడా సార్ అది ఫ్యామిలీ వీక్లో వచ్చిన వాళ్ళంతా నా ఫోటోని టాప్లో పెట్టారు అని నన్ను స్ట్రాంగ్ అని చెప్పి నన్ను తీసేయడానికి చూసింది సార్. అక్కడ ఇమాన్యుల్ కూడా ఉన్నాడు కానీ తనతో ఎమోషనల్ కనెక్ట్ ఉంది అని అన్నారు సార్. అయితే నాకు టఫ్ ఫైట్ అవుతుంది స్ట్రాంగ్ అని చెప్పి అలా తీసేయడము. అండ్ అక్కడ ఏం చెప్పిందంటే అందరికి ఫైట్ ఇవ్వాలని ఆమె అంటుంది సార్, మళ్ళీ టఫ్ అని చెప్పి స్ట్రాంగ్ అని చెప్పి అర్థమైందా మీకు, అర్థమైందా? అంటే నేను స్ట్రాంగ్, నేను టాపు, నేను టఫ్ అని చెప్పి మళ్ళీ ఒకసారి నొక్కి పక్కనిస్తుంది అన్నట్టు జనాలకి, ఇది మెల్లగా ఎక్కిస్తూ ఉంటుంది అన్నట్టు. నాకు తనుజ దగ్గర ఇది గమ్మత్ అనిపిస్తుంది. ఆ రోజు అనుకున్నాను ఇన్నిసార్లు చెప్తుంది ఎందుకు, ఓహో మనకు అర్థం కావాలనే. అది ఆ తర్వాత అమ్మ పాట పాడిండు ఇమాన్యుల్ నువ్వు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ప్లే చేస్తావు సార్, అప్పుడప్పుడు కాంగో కొడతాను సార్ అని.
కాంగు. హ్మ్. ఆ తర్వాత సరే. హ్మ్. ఇక్కడ సంజన గారికి, సంజన, హ్మ్. నువ్వు ఆరుగురు నిన్ను నిన్ను హౌస్‌లో ఉండొద్దన్నారు. ఆట మార్చుకునే సమయం వచ్చింది అని చెప్పిండు. నేనేమంటానంటే, ఆమె ఫైర్ మీద ఆడితేనే ఇంత కంటెంటు, ఇంత డిస్కషను, ఇంత వచ్చింది. మరి ఆమె సల్లబడాలి అంటారు. ప్రతిసారి ఆమె గరమైనప్పుడల్లా, ప్రతిసారి ఆమె టాప్‌లో పోయినప్పుడల్లా సల్లబడాలంటారు ఏందబ్బా నాకు అర్థం కాదు. గరంగా ఉంటేనే కదా కొంచెం ఫైరు కొంత అది. కదా! అదేందో ప్రతిసారి చల్లబరిచే కార్యక్రమం ఉంటది. అది ఒక వెరైటీగా ఉంటది ముచ్చట. సరే ఆ తర్వాత ఇమాన్యుల్ తోటి మరి మ్యూజిక్ వచ్చా అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత నువ్వు ఫీమేల్ వాయిస్‌లో పాటలు బాగా పాడుతావంట కదా! ఒక పాట పాడు. మీ అమ్మకి సెట్ అవ్వాలి. ఈ సిట్యుయేషన్ సెట్ అవ్వాలంటే ఇక పాడిండు. అమ్మా నీ పిలిచి పిలిచి ఏడిపించకురా, ఆకలని అరిచి అరిచి గుండె పిండకురా, నా 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 అని పాడిండు. వెరీ నైస్. ఆ తర్వాత భలే పాడావయ్యా సూపర్. తర్వాత మళ్ళీ టాస్క్ అదేంది పోస్టర్ల టాస్కులు దేశముదురు ఇమాన్యుల్కి పెట్టిర్రు. దివ్యాని గెస్ చేయమంటే ఈ దివ్యాకి అయితే చెప్తున్నా ఆ హౌస్లో ఇద్దరేనబ్బా. హౌస్లో అయితే భరణి అన్న లేదంటే సుమన్ శెట్టి అన్న ఇంకెవ్వరు లేనే లేరు. అదేం గమ్మతి. దేశముదురు ఎవరికి సెట్ అవుతుంది అంటావు దివ్య చెప్పండి సార్. దేశముదురా సార్? సుమన్ అన్నకు సార్, సుమన్ గారికే సెట్ అవుతుంది సార్. అందరికంటే క్లారిటీ ఆయనకే ఉంటుంది సార్. అన్నీ తెలుసు, బాగా తెలివి ఉంది, కానీ గమ్మత్ చెప్తుంది ఈమె. సరే దేశముద్రు అని అంటే లేదులే నేను చూపిస్తాను అని చెప్పి ఇమాన్యుల్ ఫోటో చూపించారు. ఓకే దేశముద్రు సూపర్, మామూలుడు కాదు దేశముద్రు అని చెప్పిండ్రు. అందరూ విన్నింగ్ రేస్లో అసలు ఇమాన్యులే ఉన్నాడు అని ఫిక్స్ అయిపోయారు అబ్బా. వెళ్ళేటప్పుడు దివ్య కూడా అదే పాయింట్లో ఉంటుంది. ఇమాన్యుల్ నీకేం చెప్తాను, నువ్వు తూరు అన్నట్టు చెప్తుంది. కానీ బయట చూస్తే ఓటింగ్లో అట్లా కనబడతలేదు. చూడాలి మరి ఫినాలేలో ఏం జరుగుతుందో అద్భుతం. ఇమాన్యుల్కి ఓటేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అబ్బా కింద కామెంట్లో చెప్పండి చూద్దాం. ఇమాన్యుల్ విన్నర్ అని కామెంట్ పెట్టి దానికి ఎన్ని లైకులు వస్తాయో చూద్దాం. అంటే అప్పుడు మనకు తెలుస్తుంది బలం అవుతుంది. కళ్యాణ్ విన్నర్ అని పెట్టండి, దానికి ఎన్ని లైకులు వస్తాయో చూద్దాం. అండ్ ఇంకోటి తనుజా విన్నర్ అని కూడా పెట్టండి. అంటే ఇంకా మీరు ఎవరు విన్నర్ అనుకుంటే వాళ్ళు పెట్టండి. భార్య నాన్న సుమన్ అన్న ఎవరైతే వాళ్ళు యాజ్ యువర్ విష్. రైట్. నెక్స్ట్ జగదేక వీరుడు అతిలోక సుందరి వస్తే ఇక్కడ అదే కౌంటర్లో అయితే అండ్ ఇక్కడ జగదేక వీరుడు అతిలోక సుందరిని రీతు అండ్ పవన్ అని చెప్పి భరణి అన్న అంటే డిమాండ్ పవన్ నుండి లేదు సార్ అంటే నువ్వు వీరుడు కాదా, తను సుందరి కాదా అని చెప్పి నాగార్జున సార్ కౌంట్ చేస్తే అది కాదు సార్ మా బాండ్ అది కాదు అని అంటున్నాను. మీ బాండ్ ఏంటిదయ్యా? మీ బాండ్కి డిక్లరేషన్ ఇవ్వండి. మీ మమ్మీ డాడీ దగ్గర వాళ్ళ మమ్మీ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పట్టుకురారు ఎన్ఓసి. ఏందబ్బా మీ బాండ్ నాకు అర్థం కాదు. అరే అతిలోక వీరుడు జగదేక వీరుడు అతిలోక సుందరితోటి పోలిస్తే కూడా కాదు మా బాండ్ అది కాదు. ఏం క్లారిఫికేషన్ ఇచ్చుకుంటారు? ఎండింగ్గా సీజన్ ఎండ్ అయిపోతుంది, ఇక్కడికి మనకు పులి స్టాప్ పెడుతున్నట్టు ఉన్నది. మరి ఇన్ని రోజులు ఆ బాండ్ ఏంది, ఆ కనెక్షన్ ఏంది, ఆ బుగ్గగిల్లుకోవడం ఏంది, ఆ అగ్గులేంది, కథ ఏంది, అసలు ఏంది ఇది? చెప్పండి సార్, ఒక మాట మీరన్నా చెప్పండి. మీరేమంటారు చెప్పండి అన్న. నిన్నే అడిగేది ఒక్క ఇది కరెక్ట్ అంటారా? మా బాండ్ కాదు సరే బాండ్ కాదు. మరి ఏంది ఇన్ని రోజులు ఏ బాండ్ కానప్పుడు ఎందుకు అతుక్కొని ఉంటారు? మరి సంజనక్కకి సపోర్ట్ చేయబుద్ది గిట్ట చెప్తేనే అవునా కదా? బాండ్ కాదు. అల్లం వెళ్ళిపోయి కలిపేసినట్టు మిక్సీ పడితే అల్లం వెళ్ళిపోయి కలిసిపోతుంది. అట్ట కలిసిపోయి ఉంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి బాండ్ కాదు సార్. ఓకే సరే. తర్వాత రేసు గుర్రం అసలు ఆ బొమ్మ వేసిరేందో వీళ్ళు గుర్తుపట్టడేదో భలే అబ్బా. సంజనక్క గుర్రం బొమ్మ వేసిందట, అది సుమనన్న గుర్తుపట్టిండు. వెరీ నైస్. పోస్టర్ వచ్చి కళ్యాణ్ వెరీ నైస్. రేసులో గుర్రంలానే ఉన్నాడు, పరిగెత్తుతా ఉన్నాడు, ముందడికి పోతా ఉన్నాడు, ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, ఉరుకుతా ఉన్నాడు. ఓటింగ్ పరంగా కూడా టాప్లో కనబడతాడు. ఈ వారం నామినేషన్స్ ఆల్రెడీ అయిపోయినాయి. సో నామినేషన్ లిస్ట్ అంతా ఉంది. ఈ వీడియో తర్వాత నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మార్నింగ్ పెడతా. రైట్. నెక్స్ట్ తర్వాత మనకి గీత గోవిందం. అబ్బా ఎంత సింపుల్ గీసింది అబ్బా బొమ్మ. రీతు ఒక గీత గీసింది, 3 నామాలు, అదే మనకి శ్రీవారి నామాలు గీసింది. కథం గీత గోవిందం కథం అయిపోయింది. గుర్తుపట్టేసిరు, చెప్పేసిరు. గీత గోవిందం పోస్టర్కి ఎవరు సెట్ అవుతారంటే సుమన్ నుండి పవన్ రీతు అంటే సరే మాది బాండ్ కాదు సార్. మీది ఏం బాండ్ కాదు. ఏం బాండ్? మీరు జేమ్స్ బాండా? 100 రూపీస్ బాండా? అట్నే ఉన్నది. 100 రూపీస్ బాండ్. మన లోపల ఉన్నంతసేపు కొంచెం కవ్వింపు చర్యలు చేసి మన ఇద్దరిది ఏదో బాండ్ అన్నట్టుగా చూపిద్దాం బయటికి. లాస్ట్ మూమెంట్లో మాత్రం మనది ఏ బాండ్ కాదని చెప్పుకుందాం సార్. లోపల ఉన్నంతసేపు ఫ్లెక్స్ బాండ్ లేకుండా. నెక్స్ట్ ఆ తర్వాత పోస్టర్లో రీతు అండ్ పవన్ చూపించారు. ఆ తర్వాత హాయ్ నాన్న పోస్టర్ కింద ఇక ఆటోమేటిక్గా భరణి అనే నాన్న అంటే నాన్న నేను నిన్న భరణి అన్న పోస్టరు సరిపోయింది. నెక్స్ట్ చంద్రముఖికి వచ్చేసరికి రీతు ఉండి నేనే సార్ అన్నది. నేనే చంద్రముఖి అంటే నువ్వు కాదమ్మా చంద్రముఖి. అది బలగీసిన గీసురు బలగీసిరు.
ఎవరు కళ్యాణ్కి ఇచ్చిండు కదా, మస్తు ఇచ్చిండు, ఒక పాము వేసిండు, చిక్ 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 అని క్రాస్లో పెట్టేసిండు, అయిపోయింది. రీతి గుర్తుపట్టి నేనే సార్ అంటే, నువ్వు కాకుండా ఇంకెవరమ్మా చంద్రముఖి అంటే సంజన అంటది. కరెక్ట్గా సెట్ అయింది. ఇమాన్యుల్ అంటాడు, అబ్బా ఎంత పర్ఫెక్ట్ సార్, సంజన గారే సార్ పర్ఫెక్ట్ సెట్. ఎందుకంటే అప్పుడే చంద్రముఖిలా ఉంటుంది, అప్పుడే గంగలా మారిపోతుంది. అసలు నామినేషన్లో మొత్తం చంద్రముఖి అయిపోతుంది, మొత్తం చంద్రముఖిలాగా మొత్తం పిచ్చి పిచ్చి చేసేస్తుంది. కట్ చేస్తే నామినేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంత మంచిగా అయిపోయిందో అని, నా సేవ్ అయిన తర్వాత చంద్రముఖి గంగలా మారిపోతుంది సార్. చూడండి ఎంత సాఫ్ట్గా, నేను అందరినీ ఇష్టపడతాను, అందరినీ ప్రేమిస్తాను, అందరూ చక్కగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, నేను ఏమైనా మాట్లాడితే క్షమించాలి, ఇట్లాంటివన్నీ మాట్లాడితే అదే సార్ గంగ చంద్రముఖి గంగ అయింది సార్ మళ్ళా అని చెప్పండి. వెరీ నైస్. ఆ తర్వాత సుమన్ అన్న, బాబు బంగారం పోస్టులో సుమన్ అన్న వేసారు, సంతోషం. భాగమతి భలే సెట్ అయిందబ్బా దివ్య. భాగమతి అంటే ఆ హైట్ కూడా మ్యాచ్ అవుతుంది, అనుష్క కూడా మంచి హైట్, ఆ పర్సనాలిటీ లైక్ దివ్య కూడా అట్నే ఉంటుంది హైట్ పర్సనాలిటీ, కాబట్టి భాగమతి కింద భలే సెట్ అయింది అనిపించింది. బాగుంది కదా, పోస్టర్ బాగుంది. నెక్స్ట్ సంజనక్క, సేవింగ్ అవుతుంది. నా జోలికి ఎవరైనా వస్తే నేను వదలను సార్, సేవింగ్ అయిపోయిన తర్వాత నాలోని చంద్రముఖి వచ్చేస్తుంది సార్, నామినేషన్స్లో అట్లా అయిపోతుంది సార్ అని చెప్తుంది. అయిపోగానే నేను మళ్ళీ నార్మల్ అయిపోతాను అన్నట్టుగా అంటుంది. అయితే ఇక సేవింగ్ అవుతుంది. సేవింగ్లో చెప్తుంది అనమాట సంజనక్క, థ్యాంక్ యూ ఫర్ మై ఫ్రెండ్స్. లాస్ట్ ఎపిసోడ్లో నేను సారీ చెప్పిన మీ అందరికీ ఆడియన్స్కి. ఈ బిగ్ బాస్ అనేది నాకు సెకండ్ లైఫ్ లాగా, చాలా గొప్ప ప్లాట్ఫామ్ ఇది. నాకు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటా, ప్రతి ఒక్కరి మనసు గెలుచుకొని వస్తాను, నా లోపల ఒరిజినల్ సంజనాన్ని నేను చూపిస్తాను అని చెప్పి మంచిగా చెప్తుంది అన్నట్టు. నాగార్జున గారు ఉండి, మీ ఆయన ఆల్రెడీ చెప్పాడమ్మా 10% ఇది 100% అయితే ఎట్లుంటుందో మాకు తెలుస్తలేదు అన్నట్టుగా చెప్పిండు కదా అంటే, సార్ నేను ఎవరి మాట వినను సార్. యాక్చువల్లీ నేను ఎలా ఉంటానంటే సార్, నా జోలికి ఎవరు రారు సార్, నేను జోలికి వస్తే వదలను సార్, లేదంటే అందరికీ ప్రేమ చూపిస్తా, కానీ నా జోలికి వస్తే మాత్రం తాట తీసి వదిలేస్తా అన్న సెన్స్లో చెప్పింది. అండ్ ఇంకా సేవింగ్లు జరిగినప్పుడు అబ్బా, తనుజ సేవ్ అయినప్పుడు థ్యాంక్ యూ మై లవ్ అన్నది. ఇన్ని రోజులు థ్యాంక్ యూ మై లవ్ ఎందుకు రాలేదు? ఏమీ రామ ఇప్పుడు చూపించేదంతా డ్రామా అన్నట్టుగా ఉందేంటి? ఇన్ని రోజులు లవ్ ఎక్కడ పోయింది? వీళ్ళని అసలు ఈ సీజన్లో ఒక్కరిని నమ్మరాదా మనం, ఒక్కరికి పాజిటివ్ చేయడానికి రాదు. నెక్స్ట్ దివ్య అండ్ సుమన్ బయటికి వెళ్ళి కలవచ్చా? దివ్య సుమన్ ఉన్నారు ఇద్దరు, అక్కడ బయటకు పోయారు. ఒక నిమిషం, సేవింగ్లో ఆర్డర్ ప్రకారం రాయలేదులే. బర్నీ అన్న ఫస్ట్ సేవ్ అయ్యిండు, ఫ్లేమ్ సెకండ్ సేవ్ అయ్యిండు బర్నీ అన్న, ఇమాన్యుల్ సేవ్ అయ్యిండు థర్డ్ మౌత్ ఆర్గన్ ద్వారా, అట్నే కేక్ ద్వారా తనుజ అండ్ సంజనక్క సేఫ్ అయింది, ఫ్లేమ్ ద్వారా కళ్యాణ్ కూడా సేవ్ అయ్యాడు. రైట్, అట్లా సేవ్ అయ్యారు. కానీ బాగుందబ్బా, ఫ్లేమ్ అంటే కొత్తగా ఆలోచిస్తారు. పోయిన సీజన్లో అంతా చెత్తగా ఉండేటి, ఈసారి మంచి కొత్తగా డిజైనింగ్, ఆర్ట్ వర్క్ అంతా కూడా బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా నీట్గా తయారు చేస్తారు. కంగ్రాచులేషన్స్ బీబీ టీమ్కి, ఆర్ట్ డిపార్ట్మెంట్కి కంగ్రాచులేషన్స్, చాలా బాగున్నాయి వర్క్ బిల్డప్. నెక్స్ట్ లాస్ట్కి వస్తే దివ్య సుమన్ మిగిలిరబ్బా, ఇద్దరు చిక్కిరు. అక్కడ పోయి సార్ పోరింగ్ అదేంటది వాల్కనో ఉంది, అగ్నిపర్వతంలో అది పోసేస్తే వెనకాల బుస్మని బొంగాలి, రెడ్ కలర్ వస్తుంది, గ్రీన్ కలర్ వస్తుంది పెట్టిరు. సో రెడ్ కలర్ వచ్చింది దివ్యకి, తెలుసు తనకి అంతా యాక్సెప్టెడ్, తను తెలుసు, తను మెంటల్లీ ప్రిపేర్డ్గా ఉంది. సో మన నాకు ఒక హగ్ ఇచ్చింది, సార్ నేను బయటికి వెళ్ళి వాళ్ళని ఒకసారి కలవచ్చా అని అన్నది. బయటికి వెళ్ళింది, కలిసి అందరికీ స్వీట్ ఒకటి దాచిపెట్టిన సీక్రెట్గా, నేను అది ఇస్తా అని చెప్పి స్వీట్ అందరికీ ఇచ్చింది. సో దివ్యరికిత ఫస్ట్ తనజానే హక్ చేసుకుంది, బయటికి వెళ్ళిన తర్వాత కలుస్తాం, నీకు నాకేం లేదు, మంచిగా మనందరం దోస్తులు అని చెప్పి అనుకున్నది. ఆ తర్వాత బర్నీ అన్నని 3 వారాల వరకు బయటకు వస్తే బాగుంటుంది చెప్తున్నా, బయటికి రావద్దు, ఊరుకొని చూస్తూ చెప్తున్నా, స్టేజ్ మీదనే కలవాలి ఫినాలేలో అని చెప్పింది. ఓకే ఐ మిస్ యూ అని చెప్పింది. ఆ తర్వాత దివ్యనికిత వచ్చి సంజన గారిని హక్ చేసుకుంది. అండ్ డిమాండ్ పవన్ ఏడుస్తాను క్లోజ్ ఫ్రెండ్ని. అండ్ తనుజ ఉండి, నువ్వు రాక్షసివి అంటే వాళ్ళ అమ్మన్నది, ఖుషి ఒక రాక్షసి అని అన్నది కదా, సో అట్లా నువ్వు రాక్షసివి అని చెప్పి అన్నది. తనుజకి బాగా గుర్తుంటాయి అబ్బాయి ఇవన్నీ. నెక్స్ట్ సంజన ఉండి, ఒకసారి అరిచి వెళ్ళు అన్నది. బరాబర్ అరుస్తా అంటే ఫరక్ పడదంటావు కదా, ఫరక్ పడదు అంటది కదా. నెక్స్ట్ దివ్యానికిత ఆన్ స్టేజ్, నాగార్జున గారు ఉండి, ప్రిపేర్ అయిపోయావా అంటే హ్యాపీ మూడ్లో ఉంది కదా, ప్రిపేర్ అయిపోయావా అన్నాడు. రాగానే దండం పెట్టుకుంది, మళ్ళీ అంటే కాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఆ తర్వాత దివ్య, సార్ అంటే ఈ వారం నేను కొంచెం డౌన్ అయ్యాను సార్, ప్రిపేర్ అని కాదు కానీ డౌన్ అయ్యాను, మెంటల్లీ ఫిజికల్లీ కొంచెం డౌన్ అయ్యాను, కాళ్ళు నొప్పి ఉంది కదా సార్. సో అయినా నాకు చాలా హ్యాపీ సార్, నేను ఎంబీబీఎస్ చదువుకునేదాన్ని, ఇక్కడికి వచ్చిన ఈ స్టేజ్కి వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ సార్, ఇన్ని వారాలు ఉండడం ఇదంతా కూడా ఒక అచీవ్మెంట్ లాంటిది సార్ నాకు అన్నట్టు చెప్పింది. వెరీ నైస్, అంతే కదా. కానీ ఆమె కంటెంట్ క్రియేటర్, చాలా పాపులర్ కంటెంట్ క్రియేటర్లే, బాగానే ఉంటుంది. నేను కూడా చూసేటోని దివ్యానికిత అని కొంచెం అంటే యాక్చువల్లీ నేను ఇంత చిన్న ఎంగేజ్ అని ఇట్లా అని మనకు తెలియదు కదా, అందులో కంటెంట్ చూస్తున్నప్పుడు పెద్ద ఆమె లెక్కనే చెప్తా ఉంటే మన పెద్ద ఆమెనే అన్నట్టుగా వినేది. సో నెక్స్ట్
నెక్స్ట్ వైల్డ్ కార్డ్‌గా 'నాగార్జున గారు' వైల్డ్ కార్డ్‌గా వచ్చిన వాళ్ళు, నీ తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. నువ్వు మూడో వారం వచ్చావు. అయినా ఇక్కడి దాకా వచ్చావు. గ్రేట్ అని చెప్పి చెప్పిండు. వెరీ నైస్. ఆ తర్వాత ఏవి చేసిర్రు నిజంగా టాప్ 5కి ఉన్నట్టుగానే ఏవి ప్రిపేర్ చేసిర్రు. చాలా మంచిగా ప్రిపేర్ చేసిర్రు. గట్టిగా ప్రిపేర్ చేసిర్రు. అన్ని పాజిటివ్ సైడ్ ఎక్కువ చేసిర్రు. నెగిటివ్ సైడ్స్ ఎక్కువ వేయలే. పాజిటివ్ సైడ్స్ ఎక్కువ చేసిర్రు. ఈమె కమాండింగ్ వాయిస్ ఒకటి అండ్ ఈమె గేమ్స్ ఆడిన విధానం కావచ్చు, గూండా టైప్ అని చెప్పి గౌరవ్ అంటే దానికి తగ్గట్టుగా ఎలివేషన్స్ ఇవ్వడం, కొంచెం ఎలివేషన్స్ గట్టిగా ఇచ్చారు. జర్నీ సూపర్గా తయారు చేసిర్రు. సో అందుకని చెప్పి ఇందులో తన నెగిటివ్స్ ఏందో కూడా అర్థమైపోయేటట్టుగా చెప్పారు. చెప్పడంతో నీ జర్నీ మీద నువ్వే రివ్యూ ఇవ్వాలంటే ఏమి ఇస్తావు, జెన్యున్గా చెప్పు అని అంటే, సార్ నేను జెన్యున్గా రివ్యూస్ ఇస్తాను కదా సార్, నేను చెప్తాను సార్. నాకేమనిపిస్తుంది అంటే 100% నేను గేమ్ పరంగా 100% ఇచ్చాను సార్. నా రిలేషన్షిప్ వల్ల నేను ఎఫెక్ట్ అయ్యాను అనేది నాకు అర్థమవుతుంది అని అంటే, అదే ఓవర్ థింక్ చేసావు రిలేషన్లో అంటే, అవును సార్ అని నీకు అర్థమైపోయిందిగా, అర్థమైపోయింది. సినిమా అర్థమైపోయింది మొత్తం దివ్యాకి. ఓకే మనం బాండ్ వల్లనేనా జండు బాంబు రాసుకోవాల్సిన సిచ్యువేషన్కి వచ్చినామని తెలిసినా కానీ తెలుసు సార్, కానీ మానలేకపోతున్నా అన్నట్టు ఉంటుంది ముచ్చట. రైట్. నెక్స్ట్ క్విక్ రివ్యూ. అందరి మీద క్విక్ రివ్యూ, కొందరి మీద క్విక్ రివ్యూ అంటే డిమాండ్ పవన్ క్లోజ్ ఫ్రెండ్ సార్, నీకోసం నువ్వు వాడు, నీకు చెప్పింది గుర్తుపెట్టుకు, మంచిగా ఆడు, 3 వారాలే ఉంది, ఇప్పటికీ సాక్రిఫైజ్లని టికెట్ టు ఫినాల్ ఒకరికే వస్తుంది, దానికోసం వేరే వాళ్ళకి ఇచ్చేసి సపోర్ట్ చేసి నీది పోగొట్టుకోకు, త్యాగాలు వద్దు, ఇప్పటికైనా మారు టాప్ 5లో ఉండాలి అని చెప్పింది. ఇమాన్యుల్ సార్, ఇమాన్యుల్ బెటర్ ప్లేయర్ సార్, బెస్ట్ ప్లేయర్, నాకంటే బెస్ట్ ప్లేయర్ ఎవరు అని అంటే ఖచ్చితంగా నేను ఒక ఇమాన్యుల్ పేరు చెప్పాను, ఇంకెవరిది చెప్పను. ఆల్రౌండర్ సార్, తోపు సార్, తురుము సార్, అసలు ఆలోచనలో అక్కడక్కడ స్టక్ అవుతాడు, అది ఒక్కటి తగ్గించుకుంటే ఆపేదే లేదు సార్, నీకు ఇది కూడా తెలుసు నీకు అవన్నీ అని చెప్పేసింది. అందరి దృష్టిలో ఇమాన్యుల్ విన్నర్ బేసిక్ లోపల. థర్డ్ వచ్చి థర్డ్ అంటున్నా సంజన గారి గురించి చెప్పింది, చాలా మంచిది సార్, కానీ మాటలతో పోగొట్టుకుంటుంది, అదొక్కటే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది. మిస్ యూ అని చెప్పింది. ఓకే రైట్. నెక్స్ట్ తనుజ సార్, నాకు ఆమెకి హేట్ రేట్ ఉందని మేమంతా కొట్లాడుకుంటామని చెప్పి అనుకుంటారు సార్, వచ్చిన వాళ్ళు కూడా అన్నారు వైల్డ్ కార్డ్ వాళ్ళు, కానీ కాదు సార్, మేమిద్దరం మంచి ఫ్రెండ్సే సార్, ఇబ్బంది ఏం లేదు సార్, మేము బయటకు వచ్చిన తర్వాత కాఫీ షాప్లో కలుద్దాం అన్నది. రైట్. ఓకే. మిస్ యూ అంటే ఏంటి, మిస్ ద ఫైట్స్ అని నాగార్జున సార్ అండి. అవును సార్ అంటుంది. అవును, అదో కంటెంట్ వాళ్ళ దృష్టిలో, మనమే బకరాలం. నెక్స్ట్ కళ్యాణ్ సార్, మోతీచూర్ సార్. ఏంటి మోతీచూరా? లడ్డూలు తినేసింది సార్ వాడు. మోతీచూరా లేదా మోతీచూరా అంటే చోరే సార్. మంచోడు సార్. ఐడెంటిటీ సార్, ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం సార్ వాడికి, పిచ్చి సార్ ఇండస్ట్రీ అంటే, బయటకు వచ్చిన తర్వాత పెద్ద హీరో అయిపోవాలరా నువ్వు అన్నది. చూద్దాం ఏం జరుగుద్దాం. మంచి వాళ్ళే అప్పుడు చెప్పలేం. ఏదొచ్చినా అంటినట్టే కదా. ఇప్పుడు ఆయనకి ఈ సంబంధమే లేని ఫీల్డ్లో దుంకిండు, సముద్రంలో దుంకిండు, ఎంత అంటినా అంత అంటినట్టే కదా. సో ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిండు, ఆయనకి ఏ ఆపర్చునిటీ వచ్చినా వచ్చినట్టే. కంగ్రాచులేషన్స్. చూద్దాం. తర్వాత భరణి రీతు బయట సార్, మేము బయట ఉంటే ఫ్రెండ్స్ అయ్యేటోళ్ళం సార్, అండ్ బబ్లీ గల్ అది అని చెప్పేసిన తర్వాత లాస్ట్లో ఉంటుంది సీయూసూన్ అంటుంది. సీయూసూన్ అంటే అదే తర్వాత ఇచ్చి పడేసిందా. నెక్స్ట్ భరణి అన్న అన్నయ్య సార్, మా అన్నయ్య గెలవాలి అని కోరుకుంటున్నా, గేమ్ బాగా ఆడండి, మీరు బాగా ఆడండి, బయటకు అస్సలు రావద్దు ఇప్పుడు, ఓకేనా. బయట కూడా నేను చెల్లినే గెలవాలని కోరుకుంటున్నా, రోజు గుడికి వెళ్ళి కొబ్బరికే కొడతా మీకోసం అని, బయటికి ఇంటికి పోకూడదు. నెక్స్ట్ సుమన్, బాగా క్లోజ్ అయ్యారు సార్ నాకు వీళ్ళిద్దరూ, ఎప్పుడు సిస్టర్ అని కేరింగ్గా చూసుకుంటారు. యాపిల్ తిను, బనానా తిను, సంత్రా తిను, మ్యాంగో తిను, ఆయన అదే పని మీద ఉంటాడు, పొట్టు తీసి ఇస్తూ ఉంటాడు. అందరికీ కాదు, ఆయనకి తింటూ ఉంటాడు, ఈమె కూడా కొంచెం చోటా బ్యాకెట్ బడా ధమాకా. మంచిదే, గట్టిగా ఆడండి, అన్ని టాస్కులు మీరు గెలవగలుగుతారు, గెలిచే టాస్కులు పెడతారు, గెలవలేని టాస్కులు పెట్టరు, ఓకేనా అని చెప్పింది. ఓకే రైట్. తర్వాత సుమేన్ అయిపోయింది. భరణి ఏదైనా మాట్లాడతావా వెళ్ళే ముందు? సార్, బిగ్ బాస్ ఒక యోధురాల్ని కోల్పోతుంది సార్, లోపల ఉన్నప్పుడేమో చికాకు ఇరిటేషను, అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ, అన్వాంటెడ్ ఎంట్రీ, ఏందేందో చెప్పిర్రు. ఇక్కడ బయట ఒక యోధురాల్ని మిస్ అయితే ఎందుకు నామినేట్ చేయాలి? మళ్ళీ యోధురాలంటే యోధురాల్ని మిస్ అవుతారని తెలుసు కదా, నామినేషన్ ఎందుకు చేయాలి? నీ ముచ్చట్లు కాకపోతే కాదు. చెప్పండి ఒక మాట, ఇప్పుడు యోధురాలు మిస్ అవుతాం అని అంటే, యోధురాల్ని మిస్ అవ్వడానికి కారణం ఎవరు? నామినేట్ ఎవరు చేస్తారు? కౌన్ నామినేట్ కరో చెప్పండి ఒక మాట. ఎవరు? బర్నీ అని ఒకటే కదా నామినేషన్ చేసింది. ఫస్ట్ నామినేషన్లో ఫస్ట్ రౌండ్లో సేవ్ అయిపోయింది కదా. సెకండ్ నామినేషన్లో అది ఫైర్ నామినేషన్స్ అప్పుడు మొన్న ఏంది అంతే కదా, ఫైర్ నామినేషన్సే కదా. అది వస్తలేదబ్బా. బర్నీ అనే కదా నామినేట్ చేసింది. ఒక నిమిషం ఆగు, చెక్ చేసి చెప్తా. బర్నీ అన్న ఒక్కటి చేస్తేనే నామినేట్ అయింది. మళ్ళీ ఇవన్నీ చూడు ఎట్లుంటుందో పంచాయతీ. ఈమె వెళ్ళిపోవడానికి ఇప్పుడు కారణం ఎవరు? ఓన్లీ బర్నీ అన్న నామినేట్ చేయకపోతే నామినేషన్లో లేకుండేది కదా. కరెక్టే కదా, అది మాట. ఓకే రైట్. సరే నెక్స్ట్ మనకి ఎవరు? బర్నీ అన్నాడు యోధురాలు వెళ్ళిపోతుంది సార్. యోధురాలు అసలు అన్నిట్లో ఉంది సార్, టాస్క్లో ఉంది, ఎమోషన్లో ఉంది, వంటలో ఉంది, అన్నిట్లో ఉంది. మిస్ యూ దివ్య, బ్లెస్సింగ్స్ సార్ అని చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళిపోయింది.
సో నాగార్జున గారు ఉండి అందరూ టాప్ 5లో ఉండడానికి ట్రై చేయండి అని చెప్పి సరే టాటా బై బై అని చెప్పి నాగార్జున సరే వెళ్ళిపోయింది. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చింది, నేను చెప్పిన పాయింట్స్ ఎంతమందికి నచ్చినాయి, యా అది ఉంటా. టేక్ కేర్, టాటా బై బై, నమస్తే, శుభ కేర్, టిడిన్, గుడ్ నైట్.